హాయ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు కొత్తగా ఒక నూతనమైన లెసన్స్ మనం తెలుసుకోబోతున్నాం. రాగం అంటే ఏంటి? రాగం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకుందాం. రాగం అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ రాగం అనేది ఒక్కొక్క నోటి నుంచి పుట్టేదే. ఒక్కొక్క శబ్దాన్నే రాగం అని పిలుస్తాం. సపోజ్ ఉదాహరణకి శంకరాభరణం రాగం ఉంది. ఇది శంకరాభరణం రాగం. ఈ రాగం నుంచే 2 నోట్లు మనం తీసేస్తే అదే మోహన్ రాగం అవుతుంది. రాగం అంటే 2 నోట్లు కలపడం, లేకపోతే 2 నోట్లు తీసేయడం. దీన్నే మనం రాగం అంటాం. ఉదాహరణకు చూపుదాం. శంకరాభరణం రాగం, శంకరాభరణంలోంచి 2 నోట్లు మనం తీసేయాలి. అదేంటో చూద్దాం. సారేగా సారేగా పాదా సా సాదా పా గరి సా. చూశారుగా ఏం తీసేసాం? సారేగా పాదా సా 2 నోట్లు తీసేసాం. ఏది? మా తీసేసాము, నీ తీసేసాం. అంటే 2 నోట్లు తీసేస్తే అది మోహన్ రాగం అయింది. అలాగే సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇంకొక నోట్లు మనం 2 నోట్లు కలుపుదాం. శంకరాభరణం ఇంకొక రాగం. సరిగా పదని సా సాని దా ప మగరి సా. నోట్లు అది మైనర్ లైన్ అంతే, మేజర్ లైన్ అంతే. మైనర్ లైన్ చూస్తే సరిగా ఇది నటభైరవ రాగం అంటాం. ఈ రాగాన్ని మనం నటభైరవ అంటాం. మేజర్ రాగం వచ్చి శంకరాభరణం, మైనర్ రాగం వచ్చి నటభైరవ రాగం. ఈ 2గా కామన్ రాగాలు అన్నమాట. ఈ 2 రాగాలు కూడా ప్రతి పాటలోనూ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మైనర్ రాగం వచ్చి నటభైరవి రాగం. అలాగే నటభైరవిలోంచి ఆ రాగంలోంచి 2 నల్ల మెట్లు మనము తీసేస్తే ఏ రాగం వచ్చి చూద్దాం. సారేగా పాదా సా సారేగా ఇది శివరంజని. సరిగా పద సా సద ప గరి సా సరిగా పద సా. అదే రాగం నటభైరవలో నుంచే. నటభైరవ రాగం ఎట్లా? సరిగా పదని సా అంటే 2 నోట్లు తగ్గించాం, అంతేమీ లేదు. 2 నోట్లు ఈ దావన్ తీసేసాము, నీ 2 తీసేసాము. అంటే పా కలిపాము, దా 2 కలిపాము. సో నటభైరవ రాగం అయింది, శివరంజన్ రాగం అయింది. సారీ, ఇదన్నమాట. రాగం అనేది నోట్లు కలుపుకోవడం, లేకపోతే నోట్లు తగ్గించేదన్నే రాగం ఏర్పడుతుందన్నమాట. రాగం అంటే ఏదో ఇది పెద్ద గొప్ప అనుకుంటాం, కానీ చాలా ఈజీ. ఒక నోటు కలపడం, ఒక నోటు తీసివేయడం, దీన్నే మనం రాగం అంటాం.
దీంట్లోంచి రాగాలు కలుపుతాయి. అది ఏదైనా రాగమైనా కానీ. ఒక పాట మెలోడీ రావాలంటే ఖచ్చితంగా ఉన్నట్టు వాయిస్తే ఏమి రాదు. ఆ నోటు చూసుకోవాలి, హెచ్చు తగ్గులు చూసుకోవాలి. పాట ఎలా ఉందా దాన్ని చూసుకొని వాయిస్తున్నప్పుడు చక్కగా మెలోడీ కూడా వచ్చేస్తుంది. ఈ రాగాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ రాగం ద్వారా ఏమవుతుంది, ఇంటర్లోడ్ వేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఈ రాగాల ద్వారా చాలా మనకు ఈజీ అనమాట. సో ప్రతి ఒక్కరు చూసి నేర్చుకుంటారని నమ్మచ్చు. మీకు కానీ ఈ లెసన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.